సో ఇప్పుడు కారం దోసలు. అవునండి. సో అది వరకు మనము కారం గారెలు చూపించాము. ఎస్. అంటే ఇలా ఎండుమిరపకాయలు అది కొంచెం పిండిలో స్పైసీగా మిక్స్ వచ్చేట్టుగా. చేసేసుకుని. అవునండి. ఇది కూడా సేమ్ అంతేనా లేదు, లేకపోతే కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను. డిఫరెంట్ గా? ఎస్ అండి. సో అంటే దీనికి ఇంకా మనకి పచ్చడితో అలా ఏమీ అవసరం ఉండదా? అలా లేకుండానే చేసుకుందాం. ఓకే రాజు గారు. ఓకే, మరి కారం దోశలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కారం దోశలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు అరకప్పు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయలు 2, చింతపండు తగినంత, ఎండుమిరపకాయలు 5, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే ఇక్కడ మినపగుళ్ళు అలాగే బియ్యం నానబెట్టి పెట్టేసానండి ఓకే, నేను. సో ముందుగా మనం దోశ పిండి రెడీ రెడీ చేసుకుందాం. చేసుకుందామా? ఓకే. సో So, మీడియం గ్రైండర్లో మీడియం గ్రైండర్. సో చాలా ఫాస్ట్గా మనం పిండి రుబ్బేసుకోవచ్చండి దీంట్లో. సో ఫస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, అలాగో మనం నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, ఎస్ అదే వేసుకోవడం బెటర్. బెటర్. తర్వాత ఈ పప్పును కూడా ఇందులో వేసేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు. సో మన దోశ పిండికి సరిపడా ఉప్పు చాలేమో కదా? సరిపోతుంది. సో మళ్ళీ మనం అంటే కారం కూడా ప్రిపేర్ చేసుకుని దాంట్లో కూడా కొంచెం Yeah. యాడ్ చేసుకుంటాం. సో చక్కగా మూత పెట్టేసి ఓకే. సో మనకు కొంచెం ఫైన్గా దోశ పిండి ఎలా చేసుకుంటామో కొంచెం మనకు అలా ఫైన్గా వచ్చేస్తే మనకు దోశ అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు. పిండి కూడా గ్రైండ్ అయిపోయింది. సో బౌల్లోకి తీసి దోశ వేయడానికి రెడీగా పెట్టేశాము. సో ఈ మాత్రం కూడా మనకు సరిపోతుంది. సరిపోతుంది. మిగతాది తర్వాత మిగతాది అందులో ఉంచుకున్నాం, తర్వాత వేసుకుని తింటాం. పిండి రెడీ మనకు. ఓకే. సో ఇప్పుడు కారం అనుకున్నాం కదా, యా. సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు. సో ఉల్లి కారం చేసుకుంటున్నామా? ఎస్, చాలా బాగుంటుంది. యా. కొద్దిగా చింతపండు, అలాగే ఎండుమిరపకాయలు, సో ఈ ఎండుమిరపకాయల కారం మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో ఇంకొంచెం కావాలనుకుంటే పొడి కారం కూడా మనం వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు రాజు గారు? ఆ పచ్చిమిరపకాయలు ఇంకొంచెం ఘాటు ఎక్కువ వస్తుంది, అంటే కొంచెం అది కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో పచ్చిమిర్చి కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు. సో ఉల్లిపాయ పచ్చిమిర్చి. సో కొద్దిగా ఉప్పు. ఓకే. సో ఇది మనం పేస్ట్ కొట్టేసుకున్నాం. సో పేస్ట్ రెడీ అయిపోతే మనకు దోశ వేసేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఇలా వచ్చేస్తుంది మనకు. సో ఇది రెడీ చేసుకున్నాం అంటే ఇంకా దోశ వేసేసుకోవచ్చు. సో ఈ కారం అనేది మనం మార్చుకోవచ్చు అండి. మనం ఇప్పుడు ఉల్లి కారం లాగా చేసుకున్నాము, వెల్లుల్లి కారం చేసుకోవచ్చు, లేదా ఏదైనా వెజిటేబుల్ కాంబినేషన్లో ట్రై చేయొచ్చు. ఎస్. సో అట్లాగా మనము ఆ దోశలు మనకి రెగ్యులర్గా ఎలాగో తినే టిఫినే కాబట్టి పైన మనం అప్లై చేసుకునే కారంలో కొంచెం వేరియేషన్స్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. యా. సో ఓకే, కారం రెడీ, దోశ పిండి కూడా రెడీ. సో దోశ వేసేస్తాం. సో పైనుండి కొద్దిగా ఆయిల్, ఓకే. సో ఇది కొంచెం ఆ పచ్చిదనం అనేది కొంచెం మనకు కొద్దిగా డ్రై అయిన తర్వాత అప్పుడు మనం కారం అనేది దీంట్లో అప్లై చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కారం. సో ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్ వేడివేడిగా తినేస్తే మనకు చట్నీ అవసరమే ఉంది. యా. వేసిన దోశ వేసినట్టు తినేసిస్తే బాగుంటుంది.
అసలు అక్కడ ఉంటే కదా. అదే వేసింది వేసినట్టు వేడివేడిగా జనరల్గా ఓ 2-3 దోశలు వేసుకొని తిందాంలే అట్లా కాకుండా చక్కగా ఇట్లా టిఫిన్కి కూర్చున్నప్పుడు వేస్తూ ఉంటే అలా అలా మనము ఒక్కొక్కటి ఓకే తినేస్తే. సో రెడీ. దీన్ని అటు ఇటు కాల్చుకోవాలా రాజు గారు? అక్కర్లేదండి, వన్ సైడ్ సరిపోతుంది. ఓకే. ఓకే సో రెడీ అయిపోయింది. ఓకే సో ఇది అలా ఫోర్ Nice. ప్లేట్ ఇస్తారా? ఓకే సో కారం దోశలు రెడీ అండి. వావ్, సో చాలా బాగుంది రాజు గారు, చక్కగా మొత్తం అందరూ కలిసిపోయింది. స్మెల్ అనేది చాలా స్మెల్ అనేది కూడా ఉల్లి అనేది ఉల్లిఘాటు కొంచెం బాగా బాగా తెలుస్తుంది. నైస్, బాగుంది. కారం దోశ. సో కార్వింగ్ ఏంటి? ఉల్లికాడతో చేస్తున్నాను, అది Okay. కూడా చాలా సింపుల్. సో ఇప్పుడు ఉల్లికాడతో మనం కార్వింగ్ చూద్దాం. ఓకే సో ఉల్లికాడ తీసుకున్నాను. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆకు తీసేసాను. మ్మ్. సో దీన్ని ఇలా నిలువుగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఓకే. ఇలా సో ఎన్ని వీలైతే అంటే ఎంత లావుగా ఉంది అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది, మనకి ఎన్ని స్లిట్స్ అనేది వస్తాయి. సో తర్వాత కొంచెం ఇలా టర్న్ చేసి సో ఇటువైపు నుంచి కూడా ఇలా స్ట్రిప్స్లా వస్తుంది అన్నమాట. సో ఇలా సో ఓవరాల్గా మనకు ఇలా స్ట్రిప్స్లా వచ్చేస్తాయి. మ్మ్. సో వీటిని ఏంటంటే కంపల్సరీగా మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కాసేపు అలా వదిలేస్తే ఓకే. సో మనకి ఫోల్డింగ్స్ వస్తాయి, ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్. ఓ సో ఆల్రెడీ నేను కొన్ని చేసి పెట్టాను, ఓకే. జస్ట్ ఊరికే వాటిని కట్ చేసేసుకోవడం అంతే. జస్ట్ అంతేనండి. సో ఇలా వస్తుంది మనకు. ఓ ఏవో చిన్న చిన్న చెట్లలో వచ్చాయి. ఎస్ అంటే ఫ్లవర్స్లో మనకు ఒక 2-3 అలా ఒక బంచ్లా పెట్టేస్తే సో ఇలా ఒక ఫ్లవర్లా వస్తుంది. బాగుంది. సింపుల్. ఓకే ఓ సో దోశ రెడీ. నైస్. సో వేడివేడిగా కారం దోశ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కారం దోశలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి కారం సిద్ధం చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని పెనంపై దోశలా పోసి పైనుండి కారం రాసి నూనెతో కాల్చుకోవాలి. అంతే, కారం దోశలు రెడీ.